శ్రీ గురుభ్యో నమ. 1983లో జరిగిన ఒక విచిత్రమైన స్వామిలీల చెబుతాను. నాకు గొల్లకందూరుకు 2 మైళ్ళ దూరంలో సేద్యపు భూములున్నాయి. ఒకసారి పొలాలకు నీరు పెట్టవలసి వచ్చి కనుపూరు కాలువకు ఆయిల్ ఇంజిన్ బిగించి ఉంచి అవసరమైనప్పుడు నీరు కొడుతున్నాను. ఒకరోజు రాత్రి ఇంజన్కు గల ఆయిల్ పైపు ఆటోమైజరు దొంగలు అపహరించారు. నాకున్న ఎన్నో పనుల్లో ప్రతిరోజు ఇంజన్కు కాపలా కాస్తూ ఉండడం నాకు అసంభవమైంది. ఇలా దొంగలు పడి ప్రతిరోజు ఇంజన్ సామాన్లు కొన్ని ఎత్తుకుపోతుంటే ఇక సేద్యం చేయలేనని అనుకున్నాను. నాకు వారానికి ఒక పర్యాయమైన గొలగమూడి వెళ్ళి శ్రీ వెంకయ్య స్వామి వారి సమాధిని సేవించుకొని రావటం అలవాటు. అలాగే గొలగమూడి వెళ్ళి నాకు జరిగిన నష్టాన్ని అక్కడ శ్రీ స్వామి భక్తులకు చెప్పాను. అది విన్న పూజారి నాగయ్య గారు శ్రీ స్వామివారి దారం ఒకటి నా చేతికిచ్చి, ఈ స్వామివారి దారం తీసుకువెళ్ళి నమ్మకంతో నీ ఆయిల్ ఇంజిన్కు కట్టవయ్యా, దొంగలు రారు, వస్తే వాళ్లే పోతారు అన్నారు. ఆ ప్రకారమే వెళ్ళి, స్వామి, ఈ ఇంజిన్ సంరక్షణ భారం నీదే, మరలా దొంగలు చేయబడితే ఆ నష్టానికి నేను తట్టుకోలేను, నీదే భారం అని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుని దారం ఇంజన్కు కట్టాను. ఆ తర్వాత కొద్ది రోజులు నేను ఇంజను ఛాయలకే పోలేదు. డిసెంబర్ 84లో నా తోటి రైతులు నా వద్దకొచ్చి 2 రోజులు బట్టి పొలంలోని ఇంజన్ సామాన్లన్నీ విప్పదీసి పడేసున్నాయి, వెళ్ళి చూసుకోమన్నారు. నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. త్వరగా వెళ్ళి చూసుకున్నాను. ఇంజన్ సామాన్లన్నీ విప్పదీసి పడేసున్నాయి, కానీ విప్పదీసిన వారెవరో ఒక్క పార్టు కూడా తీసుకెళ్లలేదు. ఆ రక్షకుడు శ్రీ స్వామివారు కాక మరెవరు? శ్రీ స్వామివారు మన నుండి కోరే దక్షిణ మన కాలము, మనస్సు మాత్రమే. వాటిని లౌకిక వ్యవహారాలలో వ్యర్థం చేయక మన కాలాన్నంతటినీ శ్రీ స్వామివారి స్మరణలో గడిపితే వెంటనే శ్రీ స్వామివారి రక్షణ మనకు ఎలా కలుగుతుందో చూడండి. మనుబోలు గ్రామం నట్టేటి లక్ష్మమ్మకు స్వప్నంలో రోజు యమకింకర్లు కనిపించి భయపడేది. పగలు కూడా చెప్పలేనంత భయం. ఎప్పుడూ పక్కన మనిషి ఉండాలి. శ్రీ స్వామివారి సమాధిని దర్శించి ఉదయం 5, సాయంత్రం 5 ప్రదక్షిణలు చేసి మిగతా కాలం మామూలు కబుర్లతో గడిపేది. 20 రోజులైనా ఫలితం కలుగలేదు. ఒక భక్తుని సలహాపై ఉదయం 108, సాయంత్రం 108 ప్రదక్షిణలు చేస్తూ తన కాలాన్నంతా శ్రీ స్వామివారి స్మరణలో గడపసాగింది. 3వ రోజు మధ్యాహ్నం శ్రీ స్వామివారి అగ్నిగుండం దగ్గర 12 సంవత్సరముల పిల్లవాడు కనిపించి ఆమె చేతిలో విభూతి పెట్టాడు. అది నోటిలో వేసుకున్న తక్షణం ఆ పిల్లవాడు అదృశ్యమైనాడు. ఆ క్షణం నుంచే ఆమెకు ఆ భయం లేకుండా పోయింది. ఆ పిల్లవాని రూపంలో శ్రీ స్వామివారు ఆమెను అనుగ్రహించారన్నమాట. ఆమెకు హమేషా మైలు కావటం, కాలు డొక్క నొప్పి ఉండేది. శ్రీ స్వామివారు స్వప్నంలో కనిపించి 3 నెలలు టైం ఉంది, విశ్వాసంతో శ్రద్ధగా నన్ను స్మరించు అని చెప్పారట. శ్రీ స్వామి స్మరణ, మౌనం ఈమెను గట్టెక్కించాయి. కోవూరు ఐటీఐలో పనిచేసే వైద్యుల సుధాకర్ గారి అనుభవం ఇలా ఉంది. 1983 జనవరిలో నాకు 240/89 ఉండేది బీపీ. మామూలుగా అంతటి రక్తపోటు ఉంటే పక్షవాతం కానీ లేక మరేదైనా ప్రమాదకరమైన వ్యాధి కానీ సంభవిస్తుంది. కానీ నాకు అలాంటిదేదీ లేకపోవడం చూచి డాక్టర్ ఆశ్చర్యపోయాడు. దానికి తోడు డాక్టర్ గారి అసిస్టెంట్ త్వరలో కంటి చూపు పోతుందని, ఆపరేషన్ చేసిన లాభం లేదని కూడా చెప్పారు. మద్రాసు వెళ్ళి వైద్యం చేయించినారు. జీవితాంతం మందులు తింటూ ఉప్పు కారం లేని ఆహారం తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలని మద్రాసు డాక్టర్లు సలహా చెప్పారు. అట్టి సంకట పరిస్థితిలో సాయి లీలామృతం, గురుచరిత్రతో పాటు అవధూత లీల అను శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదవడం జరిగింది. వెంటనే గొలగమూడిలో శ్రీ స్వామివారి సమాధి దర్శించాను. నాటి రాత్రి మా మిత్రుని ఇంట్లో ఒక సాధువు నాకు తీర్థం ఇచ్చినట్లు కల వచ్చింది. మెలకు వచ్చి లేచాను. ఉదయం 4 గంటలవుతుంది. శ్రీ స్వామివారి పూజకు వెళ్లేందుకు లేవబోతుంటే సమాధి మందిరమునకు పడమర వైపు ఆకాశంలో ఎర్రగా గుండ్రంగా పెద్ద వెలుగు దర్శనమైంది. ఆ వెలుగును నా భార్యకు కూడా చూపాను. ఆ వెలుగేమిటా అని మేము ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు. పూజానంతరం వచ్చి చూస్తే ఆ వెలుగు లేదు. శ్రీ స్వామివారే అలా దర్శనమిచ్చారని తలచి ఆనందించాము. అది మొదలుకొని క్రమేణా బీపీ తగ్గి మామూలు ఆరోగ్యం చేకూరింది. ఉప్పు కారం కూడా తినగలుగుతున్నాను. కానీ డాక్టర్లు చెప్పినట్లు పథ్యం ఉండక ఆహార విహారాదుల నియమం తప్పినందున మరలా డిసెంబర్ 85లో బీపీ వచ్చింది. చాలా ప్రమాదమైంది. డాక్టర్లు 24 గంటలు దాటితే చెప్పగలమన్నారు. నా భార్య శ్రీ స్వామివారిని అనన్యంగా శరణు వేడింది. శ్రీ స్వామివారి కృప వలన గండం గడిచి మరలా ఆరోగ్యం చేకూరింది. ఇక మీదట పథ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చంపలేసుకున్నాను. పొదలకూరు గ్రామస్తుడైన చిరమన వెంకయ్య 1984 సంవత్సరంలో డిసెంబర్ నుండి 2 నెలలు అన్నం తినలేక శల్యమై మనుషులు పట్టుకుంటే 2 అడుగులు నడిచేవాడు. దగ్గు, ఆయాసం, గల్ల అంటే కఫం తోటి రక్తం కూడా స్వల్పంగా పడేది. పొదలకూరు బుచ్చిరెడ్డిపాలెంలో ఎంబీబీఎస్ వైద్యులు ఏమీ చేయలేకపోయారు.
వారి బంధువుల సలహాపై శ్రీ స్వామివారి సమాధిని దర్శించాడు. మరునాటి నుండి కాస్త నెమ్మదించి అన్నం తిని నడవసాగాడు. 5వ రోజు రాత్రి శ్రీ స్వామివారు కలలో అతని ఊపిరితిత్తుల్లోని పెద్ద గడ్డను చేత్తో నలిపివేస్తున్నట్లు, దాని నుండి వచ్చే చీము రక్తము నోటి నుండి కారుతున్నట్లు దర్శనమైంది. వెంటనే మెలకు వచ్చింది. పెద్దగా దగ్గొచ్చింది. ఎప్పుడూ పడనంత గల్లా రక్తం చీము పడిపోయింది. 90% ఆరోగ్యవంతుడయ్యాడు. 8వ రోజు స్వప్నంలో మళ్లీ స్వామి ఆ గడ్డను పాలు పితికినట్లు పితికి కొంత చెడ్డ పదార్థాన్ని ఒక ఆకులోకి తీసి చూపించారు. తెల్లవారినప్పటి నుండి 4 రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యవంతుడైనాడు. నేటికీ శ్రీ స్వామివారి సమాధిని సేవిస్తుంటాడు. నెల్లూరు ఎస్పీ బంగ్లా పక్కన కాపురం ఉన్న శ్రీ పట్నం ఖాదర్ మస్తాన్ గారు ఇలా తెలిపారు. ఫిబ్రవరి 1985 సంవత్సరంలో నాకు రక్త విరోచనాలు అయ్యేవి. మద్రాసు క్యాన్సర్ ఆసుపత్రి వాళ్ళు నాకు క్యాన్సర్ అని నిర్ధారణ చేసి వెంటనే ఆపరేషన్ చేసి మలం ప్రేగు బయటకు పెడతాము, డబ్బాలోకి మలం వస్తుంటుంది, శుభ్రం చేసుకుంటుండాలి, అలా 10 నెలలు ఆసుపత్రిలో ఉంటే బాగు కావచ్చు, లేకపోతే మరణం తథ్యం అన్నారు. ఆసుపత్రిలో ఆ బాధలు పడే కంటే మరణమే మేలని ఇంటికి వచ్చేశాము. ఒంగోలులో నాటుమందు తిన్నాను, కానీ నయం కాలేదు. శ్రీ స్వామివారు శరీరంతో ఉండగా వారిని దర్శించిన విషయం గుర్తొచ్చి ఒకనాటి రాత్రి శ్రీ స్వామివారిని తలుచుకొని ఏడ్చాను. అదే రాత్రి శ్రీ స్వామివారు నాకు స్వప్నంలో కనిపించి మంచంలో ఉన్న నాకు వెల్వెట్ గుడ్డతో విసురుతున్నారు. మెలకు వచ్చి చూచాను. శ్రీ స్వామివారు నిజంగానే నా మంచం దగ్గర నుండి వెళ్ళిపోతున్నారు. ఆ దిగ్భ్రమతో పిలవడానికి నోరు రాలేదు, కాళ్ళాడలేదు. తెల్లవారి నుండి నాకు రక్తం పడడం పూర్తిగా ఆగిపోయింది. వారం రోజుల్లో పూర్తి ఆరోగ్యవంతుడనయ్యాను. శ్రీ స్వామివారి రుణం నేను ఎలా తీర్చుకోవాలో. నిజమైన ఆర్తితో కంటతడి పెట్టిన భక్తుల కష్టాలెంతటివైనా శ్రీ స్వామివారు వారి కష్టాలను వెంటనే బాపి వారికి శాంతి చేకూర్చడం ఎందరి అనుభవాలలోనూ కనిపిస్తుంది. ఆర్తితో కన్నీరు లేని ప్రార్థనలు వ్యర్థములని శ్రీరామకృష్ణ పరమహంస గారు సెలవిచ్చి ఉన్నారు కదా. నెల్లూరు వాస్తవ్యులు చెరుకూరు రాజమ్మ గారికి ఒకప్పుడు అపెండిసైటిస్ ఆపరేషన్, అటు తర్వాత కొన్ని సంవత్సరములకు ట్యూబెక్టమీ ఆపరేషన్ కూడా చేశారు. 1985లో కడుపులో మంట, అన్నం తింటే డోకు, ఎప్పుడూ తలనొప్పి, కడుపులో గడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్లు. 3వసారి పొట్టకోయడం అంటే భయపడి బంధువుల సలహా మీద శ్రీ స్వామివారి సమాధిని దర్శించి దీక్షగా రోజుకు 108 ప్రదక్షిణలు చేస్తూ తన కాలాన్ని లౌకికమైన కబుర్లతో గడపకుండా శ్రద్ధగా శ్రీ స్వామివారిని స్మరిస్తూ ఆశ్రమ పనుల్లో సహకరిస్తూ సేవించింది. అన్నం చూస్తేనే వాంతి వచ్చే ఆమె సమాధి దర్శనం చేసింది మొదలు మామూలుగా అన్నం తినడం మొదలుపెట్టింది. 5వ రోజు శ్రీ స్వామివారి సేవకురాలు స్వర్గీయ తులసమ్మ గారు స్వప్నంలో కనిపించి ఆల్వారు గడ్డ తినమని చెప్పింది. ఆమె అలానే తినింది, ఆరోగ్యం బాగుపడింది. కానీ శ్రీ స్వామివారి ఇంటికి పొమ్మని చెప్పలేదు కనుక పోలేదు. ఒకరోజు శ్రీ స్వామివారి సమాధిని పూజించే నాగయ్య గారు ఆమెకు స్వప్నంలో నీకు జబ్బు లేదు, ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటావు అని చెప్పారు. కానీ ఇంటికి వెళ్ళమని చెప్పలేదని ఆమె పోలేదు. అటు తర్వాత 2 రోజులకు మరొక స్వామి సేవకుడు స్వప్నంలో కనిపించి నీకు జబ్బు లేదు, ఈ మందాకు నీవు ఎవరికిచ్చినా వారి జబ్బు కూడా పోతుంది అని ఒక ఆకును ఆమెకిచ్చారు. అంతటితో ఆమె ఇంటికి వెళ్ళింది. వెంటనే అంబేద్కర్ సంస్థలో ఆమెకు నెలకు 500 రూపాయలు సంపాదించుకునే గుడ్డలు గుట్టే ఉద్యోగం లభించింది. ఆమెకు ఆరోగ్యమే కాకుండా భుక్తిని కూడా ప్రసాదించారు శ్రీ స్వామివారు. గొలగమూడి నివాసి గొడ్డటి శేషయ్య ఇలా చెబుతున్నారు. నా చేను పంట పండింది. చేలో మనిషి కాపలా లేకుంటే రాత్రిపూట అడవి పందులు పడి ధ్వంసం చేస్తున్నవి. చేలో పడుకుంటే దోమల బాధ, చలి, సన్నని వాన. 10 రోజులు కాపలా కాచి నిద్రలేనందున ఆరోగ్యం పాడయ్యి మంచాన పడతానని భయపడి చేలో ఉండలేక నేరుగా శ్రీ స్వామివారి సమాధి చెంతకు వచ్చి ఏమి చేసినా నీదే భారం, ఆ చేను పందులు తినేస్తే ఏటా ఇచ్చే 2 తూముల వడ్లు కూడా ఇవ్వలేను, నీ ఇష్టం అని విన్నవించి ఇంటికి వెళ్ళి పడుకున్నాను. వెంటనే స్వప్నంలో ఖాకీ నిక్కరు, పచ్చబనీను, పచ్చటోపీ ధరించిన 20 సంవత్సరాల యువకుడు శ్రీ స్వామివారి సమాధి దగ్గర నుండి చకచకా వచ్చి ఏది ఆ పంది ఇంకా వస్తూ ఉందా అంటూ నా చేతిలోని వెదురుకర్ర లాక్కొని పోతూ ఉన్నాడు. ఈ మనిషి మన చేను కాపలా కాసేటట్లు లేదే, వేరే మార్గాన పోతున్నాడని నేను మా చేను వైపు నడిచాను. ఆ యువకుడు మరో త్రోవ నాకంటే ముందుగానే మా చేలోకి పోతున్నాడు. నిజంగానే ఈయన కాపలా కాస్తున్నాడని అనుకున్నాను. ఇంతలో స్వప్నం ముగిసింది. ఆ రోజు నుండి ఒక్క రాత్రి కూడా నేను కాపలాకు పోలేదు, చేలో పందులు పడలేదు. మొక్కు ప్రకారం రేపు ఉదయం వడ్లు శ్రీ స్వామివారికి ఇస్తామనుకున్న నాటి రాత్రి స్వప్నంలో నేను 2 తూమిడి వడ్ల మూట సమాధి ముందు వేశాను. వెంటనే స్వామి సేవకులు బుజ్జయ్య గారు కనిపించి నీవు ఎన్ని బాకీ ఉన్నావు, ఎన్ని ఇచ్చావు అని అడుగుతున్నారు. వెంటనే పూజ చేసే బరిగెల నాగయ్య
ఆయన 4 తూములు బాకీ ఇస్తాడు, జమరాసుకో అన్నాడు. స్వప్నం ముగిసింది. నా చేలో పందులకు కాపలా కాసినందుకు 2 తూములు ఎక్కువగా స్వామి అడిగారని గుర్తించి 4 తూముల వడ్లు శ్రీ స్వామివారికి సమర్పించాను. నిజమైన భక్తి విశ్వాసాలు, హృదయపూర్వకంగా కన్నీటితో చేసిన ప్రార్థన శ్రీ స్వామివారి హృదయాన్ని ఎలా కదిలించి మనకు ప్రసన్నులను చేస్తాయో అక్షర జ్ఞానం లేని ఒక భక్తురాలి అనుభవం నిరూపిస్తుంది. గొలగమూడి ఎరుకులపాళెం వాస్తవ్యులు నలుబాయి సుబ్బరామయ్య భార్య సిద్ధమ్మకు వివాహమైన 8 సంవత్సరాల వరకు సంతానం లేదు. సంతానం కొరకు ఎన్నో భూతవైద్యాలు, తాయెత్తులు, ఇంగ్లీషు డాక్టర్లు, దేవతల మృక్కులు అన్నీ నిష్ఫలమయ్యాయి. తరుణవాయిలోని మస్తానౌలియా సమాధిని దర్శిస్తే 3 సంవత్సరాలు అక్కడనే ఉండి సేవిస్తే ఫలితం ఉంటుందన్నారు. ఈమెను నెల్లూరు ఇందిరమ్మ డాక్టర్ దగ్గర చేర్పించారు. వారం రోజులు గడిచినా 1 డిగ్రీ కూడా జ్వరం తగ్గలేదు. ఆహారం లేనందున చనిపోతుందని భయపడి ఇంటికి వచ్చేసింది. శ్రీ వెంకయ్య స్వామి వారు గుర్తొచ్చి వారి దగ్గరకు వెళతానన్నది. ఇంట్లో వాళ్ళు వేడి నీళ్లు కాస్తాము, స్నానం చేసి పొమ్మన్నారు. ఒక్క అగ్గిపెట్టెంత అయిపోయినా పొయ్యి మాత్రం వెలగలేదు. ఇది చూచి నేను చచ్చినా సరే కోనేట్లో మునిగి స్వామికి ప్రదక్షిణ చేస్తానని చిన్నగా వచ్చి అలాగే చేసి నాటి రాత్రి ఆంజనేయ స్వామి మందిరంలో పడుకుంది. తెల్లవారేసరికి అన్ని రోజులుగా బాధించిన జ్వరం ఏమైందో కానీ మామూలుగా అన్నం తెప్పించుకొని భోంచేసింది. దాంతో ఆమెకు స్వామి ఎడల దృఢ విశ్వాసం కలిగి స్వామివారు నాకు సంతానం ఇచ్చేదాకా నేను స్వామిని సేవిస్తానని దీక్షగా తన అన్నం తానే తయారు చేసుకొని తింటూ శ్రీ స్వామివారి ఆశ్రమంలోని చెట్ల కిందనే నివసిస్తూ మనుషులతో కలవకుండా నిరంతరం శ్రీ స్వామివారిని స్మరిస్తూ ప్రతినిత్యం 108 ప్రదక్షిణలు చేయసాగింది. ఒకరోజు ఈమె స్వప్నంలో వీళ్ళ చాకుడు పంది చేలలో పడితే రైతులు దాన్ని కొట్టుతున్నట్లు, దాన్ని హింసించవద్దని ఈమె వారిని బ్రతిమాలుతున్నట్లు, అప్పుడు శ్రీ వెంకయ్య స్వామి వారు వచ్చి దీనివల్లనే నీకు ఈ కష్టాలన్నీ వచ్చాయమ్మా, దీన్ని బ్రతకనివ్వకూడదు అని చెప్పి శ్రీ స్వామివారే ఆ పందిని తీసుకువెళ్ళి సముద్రంలో బారేసినట్లు దర్శనమైంది. 35 రోజులు గడిచినా సంతానం ఇచ్చానని స్వామి చెప్పలేదని ఈమెకు తీవ్రమైన హృదయవేదన కలిగి రోజంతా తనలో తాను దుఃఖిస్తూ అన్నం తినేందుకు కానీ పాలు తాగేందుకు కానీ ఆ బాధలో వీలు కాలేదట. నాటి రాత్రి స్వామి భక్తుడు కొర్రకూటి బుజ్జయ్య గారు వచ్చి ఈమెకు గాజులు తొడిగినట్లు స్వప్న దర్శనమైంది. కానీ నాకు స్వామి తన నిజరూపంతో దర్శనమిచ్చి ఒక్క మాట కూడా చెప్పలేదే, నేను ఇన్ని రోజులు చేసిన సేవ వ్యర్థం కదా, ఈ బ్రతుకెందుకు అని తీవ్రమైన ఆవేదనతో మరురోజు కూడా ఆహారం తీసుకోలేకపోయింది. వెంటనే నాటి రాత్రి శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చి పిడికెడు వక్కలు ఈమె పవిటి కొంగులో వేస్తూ సంతానం ఇచ్చాను, ఇక అన్నం తినమ్మా అని ప్రేమగా పలికారు. అంతటితో దీక్ష విరమించింది. స్వామి చెప్పినట్లే సంతానం కలిగారు. ఆ బిడ్డకు శ్రీ స్వామివారి పేరు పెట్టాలనుకుంటే మరలా శ్రీ స్వామివారు స్వప్న దర్శనమిచ్చి మొదటి సంతానమునకు మీ కులదైవం పేరు పెట్టుకుని 2వ సంతానమునకు నా పేరు పెట్టుకోమని సెలవిచ్చారు. నేటికి ఈమెకి ఏ బాధ కలిగినా శ్రీ స్వామివారి సమాధి దగ్గర నిద్ర చేసి వారితో మొరబెట్టుకుంటే వెంటనే ఆ రాత్రికే శ్రీ స్వామివారు ఈమెకు దర్శనమిచ్చి ఊరడిస్తారట. ఆమె విశ్వాసాన్ని మనం ఏమని వ్రాయగలం? 1985లో వల్లభరెడ్డి ఆదినారాయణ రెడ్డి గారికి కష్టాలన్నీ ఒకేసారి వచ్చాయి. ఆయన ట్రాక్టర్కు 2 సార్లు యాక్సిడెంట్ జరిగింది. భార్యకు అనారోగ్యం వల్ల ఆపరేషన్ చేశారు. పంటల్లో విపరీతంగా నష్టం వచ్చింది. ఏమి స్వామి ఈ కష్టాలకు అంతులేదా అని స్వామితో మొరపెట్టుకున్నారు. ఆనాటి రాత్రి ఆయనకు ఒక చిత్రమైన స్వప్నం వచ్చింది. ఆయనతో పాటు మరిద్దరు నిండుగా ప్రవహించే ఒక నది ఒడ్డున ఉన్నారు. ఒకరు నదిలో దిగి కొట్టుకుపోతున్నారు. ఆయన్ను గట్టుకు లాగడానికి మరొక ఆయన దిగుతున్నారు. నారాయణ రెడ్డి ఆయన్ను వద్దని వారిస్తున్నా వినకుండా దిగారు. ఆయన ఈయన ఇద్దరూ కొట్టుకుపోయారు. రెడ్డి గారు క్షేమంగా గట్టును ఉండి చూస్తూ ఉన్నారు. కర్మఫలం బలంగా ప్రవహించే నదీ ప్రవాహం వంటిది. ఆ మనుషుల వలె తొందరపడి ప్రవర్తిస్తే కొట్టుకుపోయి ప్రాణాలు పోగొట్టుకుంటావు. ఓర్పు కలిగి నిరంతర నామస్మరణ ద్వారా కర్మఫలితం కాలప్రవాహంలో కొట్టుకుపోయే వరకు, చెడ్డ కర్మ యొక్క ప్రవాహ బలం తగ్గే వరకు ఓర్పుగా ఉంటే సులభంగా సంసారం అనే నదిని దాటగలవని సూచించారని రెడ్డి గారికి ఆత్మబోధ చేశారు శ్రీ స్వామివారు. వీరి భార్యకు నెల్లూరులో చేసిన ఆపరేషన్ పొరపాటైనందున ఆపరేషన్ కొరకు మరలా మద్రాసు తీసుకెళ్లారు. రెడ్డి గారు శ్రీ స్వామివారిని ప్రార్థించారు. ఆనాటి రాత్రి స్వప్నంలో వాళ్ళ గ్రామస్తుడైన చిన్న మెకానిక్ అనే ఆయన వచ్చి, నీ కొరకు పెనవర్తిపోయాను, అక్కడ లేవు, ఇక్కడికి వచ్చాను. శిబి చక్రవర్తి వంటి వారికి విభూతినిచ్చి 3 నెలల్లో నయం చేయాలనుకున్నాను, కానీ 7 నెలలు పట్టేటట్లుంది అని అనడంతో నా దయ వల్ల నీ కర్మక్షాళనం చేస్తాను, కానీ టైం పడుతుంది, ఓర్పు వహించు అని శ్రీ స్వామివారు చెప్పినట్లు ఉంది.
డబ్బు ఖర్చు పెట్టడం గురించి రోసిరెడ్డితో అన్నారు. అయ్యా, ₹1 సంపాదించాలంటే ఎంత కష్టపడాలి, కాబట్టి దాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఇది ఒక వంక లౌకికమైన ధనానికి, మరొక వంక పారమార్థిక ధనానికి సంకేతం. ఎంతో శ్రమించి పుణ్యం చేసినందువల్ల సద్గురు సన్నిధి లభిస్తుందని, దాన్ని వ్యర్థం చేసుకోకుండా జాగ్రత్తగా ఇది సన్నిధి అనే ఎరుకతో నిరంతరం జీవిస్తూ ఆ సన్నిధిని సార్థకం చేసుకోండి అని శ్రీ స్వామివారు హెచ్చరించారన్నమాట. ధర్మాధర్మాలను గూర్చి శ్రీ స్వామివారు ఎంత చక్కగా సెలవిచ్చారో చూడండి. స్వామి సేవకుల్లో ఇద్దరికీ తగవులాట వచ్చింది. ఒకరిది ధర్మం, మరొకరిది అధర్మం. ధర్మాత్మలకు మద్దతునిస్తూ రోసిరెడ్డి, నీవిలా మాట్లాడడం మంచిది కాదు అని గట్టిగా అధర్మపరుని హెచ్చరించారు. మనకెందుకు వచ్చిన గొడవలే అని అంటూ ఊరకుండలేదు. ఆ రోజు రోసిరెడ్డితో శ్రీ స్వామివారు, రోసిరెడ్డి, నీకు ఈరోజు ఒక లోకం వచ్చిందయ్యా అన్నారు. అంటే అధర్మాన్ని ఖండించి ధర్మానికి మద్దతునివ్వటం మన ధర్మం అన్నమాట. ఇలా చేసినందున అనంతమైన పుణ్యం ప్రాప్తిస్తుందన్నమాట. అలాగే అధర్మాన్ని యథాశక్తి ఎదుర్కోకుండా నిగ్రహించేందుకు కృషి చేయకుండా ఉంటే పాపమని కూడా అర్థం. నెల్లూరు సంతపేట వాస్తవ్యులు కొణిదెల నాగేశ్వరరావు చాలా సంవత్సరాల నుండి శ్రీ స్వామివారిని సేవిస్తున్నారు. శ్రీ స్వామివారి కార్యక్రమములకు తన లారీ కానీ ట్రాక్టర్ కానీ తీసుకువచ్చి తానే స్వయంగా డ్రైవ్ చేస్తూ సేవను సమర్పించుకునేవారు. వారు తన అనుభవాన్ని ఇలా చెప్తున్నారు. 1985 ఆగస్టు 21 నుండి శ్రీ స్వామివారి ఆరాధన మహోత్సవమునకు మట్టి, చవకలు, షామియానాలు, పాత్ర సామాన్లు రాత్రింబవళ్లు దోలుతూ ఉన్నాను. 23వ తేదీ రాత్రి నెల్లూరు నుండి పూలమాలలు, అరటి పిలకలు మొదలగు సామాన్లు ట్రాక్టర్తో తోలుకొస్తున్నాను. గత 2 రోజులుగా నిద్రలేదు కనుక రాత్రి 12 గంటలప్పుడు కల్లూరుపల్లె బ్రిడ్జి దాటిన తదుపరి ట్రాక్టర్ నడుపుతూనే నాకు తెలియకనే నిద్రపోయాను. తర్వాత కొంతసేపటికి మెలకు వచ్చేసరికి నా ముందు 20 గజాల దూరంలో పెద్ద రంధ్రం పడున్న గొలగమూడి బ్రిడ్జి ప్రత్యక్షమైనందున అదిరిపోయాను. శక్తినంతా కూడగట్టుకొని జాగ్రత్తగా బ్రిడ్జి దాటించాను. సుమారు 3 కిలోమీటర్ల దూరం అనేక మలుపులు తిరిగి ట్రాక్టరు, నేను గొలగమూడి బ్రిడ్జి వరకు ఎలా చేరామా అన్న విషయం నన్ను దిగ్భ్రమగొలిపింది. ఈ 3 కిలోమీటర్ల దూరం ట్రాక్టర్ నడపడమే కాకుండా నిద్రపోయే నన్ను పడిపోకుండా కాపాడిన రక్షకుడు, నా హృదయ నివాసి కరుణామయుడైన శ్రీ వెంకయ్యస్వామి వారికి నేను ఆ జన్మాంతం రుణపడి ఉన్నాను. నిజంగా మన శరీరం స్వామికి సమర్పిస్తే దాని రక్షణ భారం వారెలా నిర్వహిస్తారో ఈ లీల ద్వారా మనకు రుజువవుతుంది. నెల్లూరు సంతపేట తాళ్ళూరు శ్రీనివాసులు తనకు శ్రీ స్వామివారు ప్రాణభిక్ష పెట్టిన విషయం ఇలా తెలుపుతున్నారు. 1986 సంవత్సరం మే నెలలో మా మిద్దెపైన 2 గదులు వరండా నిర్మించాము. క్రింది భాగంలో బాడుగుకున్న వారి గదిలో నుండి తీసిపారేసిన పాత కరెంటు వైరుతో టెంపరరీగా ప్లెగ్గు రంధ్రాలలో వైర్లు దోపి మిద్దె మీదకు కరెంటు తీసుకొచ్చి ఆ వైరు నుండి ఒక బల్బు ఒక గదిలోనూ మరొక బల్బు వరండాలోనూ వేశాము. వరండాలో బల్బు తీసేసినందున హోల్డర్ మాత్రం కట్టి ఉన్నాము. మే నెల 3వ తేదీ మంచి రోజని కొత్త గదుల్లో పాలు పొంగించాలని వేకువజామున 3 గంటలకు మా మరదలు గదులు వరండా కడిగి క్రింద మెట్లు కడుగుతుంది. నా భార్య కుళాయి నుండి నీళ్లు తెచ్చి అందిస్తుంది. నేను స్నానం చేసి తడిగుడ్డ కట్టుకుని మిద్దెపైకి వచ్చాను. ఒక గదిలో లైట్ వెలుగుతుంది. వరండాలో ఉన్న బల్బు లేని హోల్డర్ను లైటు లేని గదిలో తగిలించాలి. వైరుతో సహా విప్పాను. ఆ వైరును ఎలుక కొరికి ఒకచోట ఇన్సులేషన్ పోయి ఉన్న విషయం చూడక వైరును అక్కడనే పట్టుకున్నాను. పెద్ద కేక వేశాను. కరెంటు వైరును చేతి నుండి తప్పించాలని నేను చేసిన ప్రయత్నం విఫలమైంది. నవనాడులు కృంగిపోయాయి. నిలువునా క్రింద పడిపోయి గిలగిలా తన్నుకులాడుతున్నాను. నేలంతా చెమ్మ, నీళ్లు, వైరు చేతిని పట్టేసింది. ఈలోగా నా అరుపు విని మా మరదలు మెట్లెక్కి పైకొచ్చి నేను కింద పడి గిలగిలా తన్నుకులాడడం చూచింది. అదే సమయంలో ఇల్లంతా నీటి చెమ్మ ఉంది గనుక కరెంటు ఎర్త్ అయ్యి ఆమె కాళ్ళకు జల్లున షాక్ కొట్టింది. బావను కరెంటు పట్టుకుంది అని అరుస్తూ ఆమె క్రిందకు పరిగెత్తి గోల చేస్తోంది. ఈ మాట విన్న నా భార్య కరెంటు తీసుకున్న గదిలో నిద్రపోయే వాళ్లను తలుపులు బాది లేపి భయకంపితురాలై పడిపోయింది. గదిలోని వాళ్ళు నిద్రలేచారు కానీ విషయం అర్థం కాక ముందు పడిపోయిన నా భార్యను లేవదీసి మంచం మీద పొరండబెట్టారు. ఈలోగా నా మరదలరిచే అరుపుల్లోని భావం గ్రహించి ప్లగ్లో నుండి వైర్లు లాగేశారు. పై గలబా అంతా ఒక 5 నిమిషాల్లో జరిగిపోయింది. ఈలోగా నా పరిస్థితి ఎలా ఉందో ఊహించలేము. కొన ఊపిరితో ఉన్నాను, కానీ స్పృహ ఉంది. స్వామి, నాకు ఇలాంటి చావు ప్రసాదించారా అని మనసులో వాపోయాను. అంతే, వెంటనే నా చేతిలోని వైరును మరొకరు పెరికేస్తే వదిలిపోయినట్లు కింద పడిపోయింది. సతాయించుకొని లేచి 4 అడుగులు వేశాను. అప్పుడు పక్క గదిలో లైట్ ఆరిపోయింది. కింది వాళ్ళు పైకొచ్చారు. చిత్రమేమంటే
అప్పటిదాకా వదలని కరెంటు వైరు దానంతట అదే మనిషి లాగినట్లుగా వదిలిపోవడం. అంతకంటే ఆశ్చర్యం ఏమంటే, ఇన్సులేషన్ పోయి కరెంటు పాస్ అవుతున్న వైరు ఇల్లు కడిగి చెదురుమదురుగానున్న నీటిలో పడినందున ఇల్లంతా కరెంటు వ్యాపించున్నా కానీ నేను లేచి 4 అడుగులు వేయగలగడం, నేను లేచి 4 అడుగులు వేశాకనే పైనున్న మరొక లైటు ఆరిపోయింది. అంటే అప్పుడు కింది వారు వైర్లను ప్లగ్ నుండి లాగేశారన్నమాట. కరెంటు షాక్ వల్ల నల్లగా కమిలిపోయిన నా చేతిని చూచి డాక్టర్ గారు ఆశ్చర్యపోయి, ఈ విధంగా కమిలిపోతే కండరాలు చర్మం నుండి నీళ్లు కారాలి, అలా జరగలేదంటే నిన్నేదో దైవశక్తి రక్షించింది. నీ చెయ్యి 3 నెలలు మొదలు 6 నెలల లోపల క్రమేణా స్వాధీనంలోకి రావచ్చు అని చెప్పారు. ఇంజెక్షన్లు చేస్తూ ఎముక విరిగిందని పిండికట్టు కూడా కట్టారు. వేసవి కాలమైనందున జల భరించలేక కట్టు తీసివేసి సర్వభారం శ్రీ స్వామివారికి అప్పగించి మే 14వ తేదీన గొలగమూడి వచ్చి శ్రీ స్వామివారి చెంత కూర్చున్నాను. నాటి రాత్రి ఆ స్వప్నంలో నా స్నేహితులు నా కాలి బొటనవేలు దగ్గర ఆపరేషన్ చేసి చిక్కని పసుపు పచ్చని ద్రవం తీసినట్లు దర్శనమైంది. డాక్టర్ గారు 6 నెలలు గడువు చెబితే చిత్రంగా నెల తిరగకుండానే నా చెయ్యి స్వాధీనంలోకి వచ్చేసింది. ఈ గండంలో నేను మరణించవలసి ఉంది. కానీ శ్రీ స్వామివారు నాకు ప్రాణదానం చేశారని చెప్పేందుకు ఒక నిదర్శనం ఉంది. అంతకు 19 రోజుల ముందు నాకు ఇచ్చిన స్వప్నాదేశమే ఆధారం. ఒకచోట సినీ గాయకుడు మహమ్మద్ రఫీ గారి గాన కచేరీ జరుగుతుంది. వేదికపై గాంధీ మహాత్ముడు కూర్చొని ఉన్నారు. ఆయన ముఖం శ్రీ స్వామివారి ముఖం వలె ఉంది. వారికి ఇరుప్రక్కల రాజేంద్ర ప్రసాద్, నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, రాధాకృష్ణన్, టంగుటూరు ప్రకాశం పంతులు మొదలగు నాయకులు కేవలం పరమపదించిన వారంతా కూర్చొని ఉన్నారు. ఒక్కరు కూడా ప్రస్తుతం జీవించున్నవారు లేరు. నేను వెళ్ళి ఈయన శ్రీ వెంకయ్య స్వామి వారే అని మనసులో అనుకొనుచు గాంధీజీకి నమస్కరిస్తున్నాను. వారు లేచి నా దగ్గరకు వచ్చి, ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెళ్ళిపో అన్నారు. నేను వెంకయ్య స్వామి వారి భక్తుడును, గొలగమూడిపోయి వస్తుంటాను అని అన్నాను. ఈ విషయం నాకు తెలుసు, ఇంతకు ముందు 2 సార్లు చెప్పాను కదా అంటూ 5 పాకెట్ సైజు షిరిడీ సాయిబాబా ఫోటోలు నా చేతిలో ఉంచి నన్ను అక్కడి నుండి పంపేశారు. స్వప్నం ముగిసింది. శ్రీ స్వామివారు ప్రసాదించిన 5 ఫోటోలు నా పంచప్రాణములకు సంకేతం. ఆ మహానాయకులు చేరిన పరలోకాలకు నేను కూడా చేరవలసి ఉండెను. కానీ కరుణామయుడు నా పంచప్రాణములు తిరిగి నాకు ప్రసాదించి ఈ లోకంలో ఇంకా కొంతకాలం ఉండమని పంపారు. కనుకనే పై గండంలో నేను బ్రతికాను. నేను, నా భార్య, పిల్లలు శ్రీ స్వామివారి రుణం ఏ విధంగా కూడా తీర్చుకోలేము. నెల్లూరు తాలూకా విడంపల్లి గ్రామస్తురాలు యామాల చెంచయ్య భార్య వనమ్మ తన బిడ్డను శ్రీ స్వామివారు రక్షించిన విధం వివరిస్తుంది. మా 5వ బిడ్డకు 3వ నెల వయస్సులో ఎడమ చెవి క్రింద వాపు, నొప్పి వచ్చింది. డాక్టర్లు ఇంజెక్షన్ల మందులేగాక మంత్రాలు, నాటు వైద్యాలకు కూడా తగ్గలేదు. అది అంచెలంచెలుగా క్రిందకు దిగి చివరకు ఎడమకాలు పిక్క మీద గడ్డ తేలి పగిలి చీముగారడం మొదలుపెట్టింది. చీముగారే రంధ్రాల గుండా 2 అంగుళాల పొడవుగల సన్న ఎముక పలుకులు 6 మార్లు 6 ముక్కలు బయటకు వచ్చాయి. కాలు దుర్వాసన పట్టినందున పాప దగ్గర నిలవలేకున్నాము. పీసీ శాస్త్రి డాక్టర్ గారు ఎక్స్రే ఫోటో తీసి పరీక్షలు చేసి కాలు తీసేస్తే సరి, లేకుంటే పాప చనిపోతుందని చెప్పారు. దానికి కూడా మద్రాసు కానీ నెల్లూరు రామచంద్రారెడ్డి ఆసుపత్రికి కానీ పొమ్మన్నారు. ఇంకా 2-3 డాక్టర్లకు చూపినా ఇదే విధంగా కాలు తీసేయాలని చెప్పి మందులు రాయలేదు. ఆడపిల్లను అవిటి పిల్లగా ఉంచుకునే కంటే చనిపోయినా పర్వాలేదని మా తండ్రి బెల్లంకొండ పుల్లయ్య ఆపరేషన్కు సుతరాము ఒప్పుకోలేదు. 19/4/86న ఒక స్నేహితురాలి సలహాపై గొలగమూడి శ్రీ వెంకయ్య స్వామి వారి సమాధి దగ్గరకు మా తండ్రి గారు నేను బిడ్డను తీసుకొచ్చాము. స్వామి, ఈ బిడ్డకు కాలు బాగుపడితే మీ కీర్తిని 3 వారాలు మైక్లో ప్రకటిస్తాను అని మా తండ్రి గారు, పొంగలి సమర్పిస్తానని నేను మొక్కుకొని శ్రీ స్వామివారి అఖండ దీపంలోని నూనె తీసుకువెళ్ళి విభూతిలో కలిపి పోయిసాగాము. మరుసటి వారానికి 3 రంధ్రాలు మానాయి. ఒక ఎముక ముక్క 2 అంగుళాల పొడవున కండలో అడ్డం తిరిగి అరంగుళం బయటకు వచ్చి ఉండెను. 2వ వారం జనం రద్దీ వలన మాకు నూనె కూడా అందలేదు. పాత నూనె వాడుతున్నాము. శ్రీ స్వామివారు ఒక స్వప్న సందేశం ఇచ్చి ఆశీర్వదించారు. నా స్వప్నంలో మా పాప కాలు విరిగి కింద పడిపోయింది. నేను బాధపడుతున్నాను. ఇంతలో ఒక ముసలాయన వచ్చి, కాలు ఊడిపోయిందని బాధపడుతున్నావా? ఏమీ పర్వాలేదు, సూది దారం ఉంటే తెమ్మని చెప్పి ఆ కాలు అతుకుపెట్టి కుట్టేశారు. నాకు మెలకు వచ్చింది. తర్వాత ఆ గాయంలోని ఎముక ముక్క దానంతట అదే బయటికి వచ్చేసింది. ఏ మందులు డాక్టర్లు లేకుండా శ్రీ స్వామివారి విభూది నూనెతోనే క్రమేణా కాలు గాయం మానిపోవడమే గాక విరిగిపోయిన ఎముక మరలా దానంతట అదే పెరిగి అతుకుపడిపోయింది. కేవలం శ్రీ స్వామివారి కృప వల్ల నేడు మా పాప ఏ మాత్రము కుంటు లేకుండా చక్కగా నడవగలుగుతుంది. నేను, నా బిడ్డ ఆ జన్మాంతం శ్రీ స్వామివారికి ఎంతో రుణపడి ఉన్నాము.
నెల్లూరు జిల్లా కోవూరు జెడ్పీ హైస్కూల్లో కుట్టు టీచరు పి కోటేశ్వరమ్మ ఇలా చెబుతుంది. మా తల్లిగారికి 1982-86 మధ్య 3 దఫాలు రక్త విరోచనాలు మొదలై నీరసపడి అస్థిపంజరంగా తయారైంది. ఎలాంటి ఆహారమూ కడుపులోకి పోయినా ఎక్కువగా రక్త విరోచనమై శరీరమంతా విపరీతమైన బాధకు లోనయ్యేది. కనుక కొన్ని ఉగ్గిన్నెలు ద్రవాహారం మాత్రం ఇస్తున్నాం. నెల్లూరు అమెరికన్ ఆసుపత్రిలో 4 రోజులు చికిత్స చేసినా తగ్గలేదు. ఎనిమా ఇచ్చి పరీక్ష చేయాలని డాక్టర్ గారే స్వయంగా ప్రయత్నించినారు. కానీ 3 రోజులు ఎనిమా గొట్టం ప్రేగులోనికి ఎక్కలేదు. అప్పుడు కొన్ని ప్రత్యేక పరీక్షల ద్వారా పరీక్షించి పొట్టలో పెద్ద క్యాన్సర్ గడ్డ బాగా పండి ఉంది, ఏ క్షణాన్నైనా అది పగిలి ఆమె మరణిస్తుంది, ఇది ఆమె చివరి దశ, ఇంటికి తీసుకెళ్ళి ఆమె చివరి కోరికలన్నీ తీర్చండి అని చెప్పి డిశ్చార్జి చేశారు. ఎంత బ్రతిమలాడినా ఇది ఆశలేని కేసు, మా ఆసుపత్రిలో చనిపోవడం ఎందుకు అని పంపేశారు. మేము చికిత్స మానలేక వారి దగ్గర లెటర్ తీసుకుని మద్రాసులోని క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రయాణం అవుతున్నాం. మా ఇంటి యజమానురాలు మా ప్రయాణం చూచి, పైసా ఖర్చు కాకుండా నయం చేసే అద్భుతమైన డాక్టర్ని వదిలి మద్రాసుకి ఎందుకు పోతారు అని శ్రీ వెంకయ్య స్వామి వారిని నమ్ముకొని అక్కడికి పొమ్మని చాలా దూరం చెప్పింది. ఆ ఆపద సమయంలో నేను, స్వామి మద్రాసు పోకుండా మీ దగ్గరకు వస్తే డబ్బు ఖర్చు అవుతుందని, నేను వైద్యం చేయించలేదని మా నాన్నగారితో సహా అందరూ నిందిస్తారు. నేను క్యాన్సర్ ఆసుపత్రికి పోతాను, కానీ అచ్చట క్యాన్సర్ లేదని చెప్పి మా అమ్మకు ఆరోగ్యం బాగుంటే నీ పటం పెట్టి పూజించుకుంటాను అని పట్టరాని దుఃఖంతో కన్నీటితో ప్రార్థించాను. మేము రైల్లో సగం దూరం వెళ్ళగానే అంతవరకు ఏమీ తినని మా అమ్మ తానే స్వయంగా నాకు అన్నం పెట్టమని బలవంతం చేసింది. చివరి క్షణాలని పెరుగన్నం పెడితే బాగా భోంచేసింది. అది మొదలు పండ్లు, బిస్కెట్లు అన్నీ తినసాగింది. చిత్రంగా మరలా రక్తమే పడలేదు. సెంట్రల్ స్టేషన్లో దిగి నాకు ఆరోగ్యం బాగుంది, ఆసుపత్రికి ఎందుకు, ఇంటికి పోదామని తొందర చేయసాగింది. ఎట్లాగో నచ్చజెప్పి అడయారు క్యాన్సర్ ఆసుపత్రిలో 1600 రూపాయలు ఖర్చు చేసి ఎన్ని పరీక్షలు చేయించినా ఏ జబ్బు లేదని తేలింది. పోతే ఆమెకి ఈ వయసులో బీపీ, గుండె, మూత్రపిండములు అన్నీ ఇంత చక్కగా పనిచేస్తున్నాయంటే చాలా అదృష్టవంతురాలని డాక్టర్లు పెద్ద సర్టిఫికేట్ ఇచ్చారు. నేటికి ఏ మందులు మాకులు లేకుండా హాయిగా ఉంది. శ్రీ స్వామివారితో నాకు అంతకుముందు ఏ పరిచయం లేకపోయినా స్మరించిన వెంటనే నన్ను ఆదుకొని మా బాధలు తీర్చిన ఆ కరుణామయునకు మా కుటుంబం అంతా రుణపడి ఉన్నాము. శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.